కానీ ఈ అమ్మాయి నా రూప కాదు. నేను మీ రూపనే నాన్న. నేను లేనని మీరు పడుతున్న బాధను చూస్తుంటే నేనే రూపనని చెప్పేయాలని ఉంది నాన్న. కానీ చెప్పలేను. ఈ రాక్షసి నా చెల్లిని పొట్టన పెట్టుకుంది. మా తాతయ్యని చంపేసింది. నా బిడ్డని చంపాలని చూసింది. నన్ను చంపాలని చూసింది. మిమ్మల్ని కూడా చంపాలని చూసింది నాన్న. ఈ రాక్షసి ఆగడాలన్నిటినీ మీ ముందుంచాలనే ప్రయత్నమే ఈ రుక్మిణి తప్ప మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదు నాన్న. మీరు బాధపడకండి పెద్దయ్య. మీరు బాధపడితే అమ్మాయి గారు తట్టుకోలేరు. అమ్మాయి గారు కూడా బాధపడతారు. బాధపడకుండా ఎలా ఉంటాను రాజు? ఒక తండ్రిగా రూపకి నేనేం చేయలేదు. రూప కోసం ఏదైనా చెయ్యాలనుకుంటున్న సమయంలో నా మనవణ్ణి నాకు అప్పచెప్పి మనల్ని అందరినీ వదిలి తను వెళ్ళిపోయింది. పూజ పూర్తయితే గండం తొలగిపోతుంది అనుకున్నాను. లేదంటే నా రూప ఒక్కదాన్ని ఆ నీళ్లలో మునిగినిచ్చేవాణ్ణి కాదు. తన ప్రాణానికి నా ప్రాణం అడ్డేసైనా కాపాడుకునేవాణ్ణి. అలా చేయలేకపోయాను. ఒక తండ్రిగా నేను ఓడిపోయాను రాజు, ఓడిపోయాను. నాయనా, నాయన అనేవాడెప్పుడు ఓడిపోడు. కన్నబిడ్డ విషయంలో అస్సలు ఓడిపోడు. నువ్వేం బాధపడమాకు నాయనా. సారీ తమ్ముడు, నీ బాధని అర్థం చేసుకోకుండా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించాను. కంటికి కనిపించే ప్రతి విషయాన్ని అనుమానించడం గొప్ప కాదు, అర్థం చేసుకోవడం గొప్ప. రుక్మిణి వయసులో చిన్నదైనా ఈ కుటుంబం పడుతున్న బాధ నుంచి ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఈ కుటుంబానికి పెద్ద స్థానం నుండి కూడా ఎవరో ఒకరిని ఎలా బాధ పెట్టాలని చూస్తున్నారు. మీరు మారతారనుకోవడం నా తప్పు. మీరు ఈ జన్మలో మారు.